వెల్కమ్ టు ఎన్టీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. ఈ రోజు మనకి టేస్టీగా వంటలు చేసి చూపించడానికి షెఫ్ రాజు గారు అలాగే పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ అండి. సో లేట్ చేయకుండా వాళ్ళు చేసే వెరైటీస్ ఏంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ రోజు వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో ప్రేక్షకులు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో సంధ్య గారు మెయిల్ చేశారు రాజు గారు మల్కాజ్గిరి నుంచి. ఓకే, తెలగపిండి ఇంకా వడియాల కాంబినేషన్ లో ఏదైనా కర్రీ చేసుకుంటే ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. తెలగపిండి మినప వడియాలతో చేసుకుంటే బాగుంటుంది. అంటే మనకు జనరల్ గా కూర అనేసరికి ఎప్పుడు మినప వడియాలతోనే మనము చేస్తూ ఉంటాం. టేస్ట్ అనేది బాగా కుదురుతుందండి అది ఈ తెలగపిండికి మినప వడియాలకి. సో మినప అంటే తెలగపిండితో అయినా లేకపోతే ప్లెయిన్ గా చేసుకున్నా కూడా మనకి వడియాలు అనేది ఆ మినప వడియాలు తీసుకుంటే మనకు చాలా బాగుంటుంది ఆ టేస్ట్ అనేది. సో ఇక్కడ కూడా బాగా వస్తుంది. అంటే సింపుల్ మెథడ్ లోనే చూపిస్తాను, ఈజీగా ఎలా చేసుకోవచ్చు. ఓకే, చాలా బాగా వస్తుంది. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి తెలగపిండి మినప వడియాల కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. తెలగపిండి వడియాల కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తెలగపిండి అరకప్పు, మినప వడియాలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 1/2 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం అంటే ఈ వడియాలతో ఎప్పుడు చేసుకున్నా ముందుగా వాటిని మనం వేయించి పక్కన పెట్టేసేసుకోవాలి. ఈ కర్రీ కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది అంటే వడియాలు వేయించుకోవడానికి. సో నూనె వేడైపోయిన తర్వాత సో వడియాలు. ఓకే, మనం జస్ట్ వడియాలు వేయించుకొని కావాల్సి కొంచెం నూనె తీసేసి మళ్ళీ కర్రీ చేసేసుకోవచ్చు. అంటే కొంచెం పీల్చుకుంటాయి వడియాలు, కొంచెం పీల్చుకుంటాయి. ఓకే, సో దీంట్లో ముందుగా ఉల్లిపాయ ముక్కలు. ఓకే, సో గ్రేవీ బేస్ మనకు కొంచెం ఉల్లిపాయలు అలాగే టమాటో ఈ రెండింటి కాంబినేషన్లో వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే వాడుకుంటాం. ఓకే, సో మనకి మినప వడియాలు పెసర వడియాలు ఇలా ఈ షేప్స్ లోనే దొరుకుతాయి కాబట్టి మనము కాంబినేషన్స్ చూసుకుని దేనికి ఏది బాగుంటుంది అనుకుంటే అది వాడుకున్నా కొద్దిగా వెరైటీగా కదా. ఎస్ అండి. సో దీంట్లోనే పచ్చిమిరపకాయలు, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో రెగ్యులర్ చేసుకునే మెథడ్లో అంటే సింపుల్ కర్రీ మెథడ్లోనే చూపిస్తున్నాను నేను. సో ఫైనల్గా ఏంటంటే మనకు తెలగపిండి వేసుకుంటున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. సో మామూలుగా మనం వడియాల కూరలో కొంచెం ఫైనల్గా తెలగపిండి యాడ్ చేసుకుంటున్నాం. ఓకే, ఓకే, సో కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు, ఓకే, అలాగే సరిపడా ఉప్పు, సో కొద్దిగా కారం, ఓకే, కొంచెం పసుపు అండి. ఓకే, సో మూత పెట్టేసి కొంచెం ముక్కలు మగ్గిచ్చేది. ఓకే రాజు గారు. సో అది మగ్గేలోగా మేము కూడా చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: కరివేపాకు ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిలో కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ముఖానికి ప్యాక్ లాగా వేసుకుని ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే మీ ముఖంపై ఉన్న మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా, చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే, సో కొంచెం దగ్గరకు వచ్చేసింది. అలాగే లైట్గా ఆయిల్ కూడా ఫ్లోట్ అవుతుంది కదా. అవును. సో తెలగపిండి కాంబినేషన్కి కొద్దిగా ఈ టొమాటో పులుపు ఇవన్నీ కూడా యాడ్ అయితే టేస్టీగా ఉంటుంది అనుకోండి. ఎస్ అండి, తెలగపిండి. కొద్దిగా వాటర్ ఇస్తారా?
అంటే ఇది కొంచెం తేమను పీల్ చేసుకుంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాం మనం. ఓకే. సో కొంచెం మనకి చిక్కదనం కూడా వస్తుంది దీంతో. అవునండి. సో కొంచెం మనకు ముద్దగా కావాలనుకుంటే మనం వాటర్ యాడ్ చేసుకోకుండా జస్ట్ అలా పొడి యాడ్ చేసేసుకొని కలిపేసుకుని దించేసుకోవచ్చు. సో కొద్దిగా దగ్గరికి వస్తే మనకు సో ఈ వడియాలు అవి మనం యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే. సో అయిపోవచ్చింది. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న వడియాలు, అలాగే ఎంటీఆర్ మసాలా వారి ధనియాల పొడి అండి. కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే. సో రెడీ. ప్రస్తుతం మటుకు ఎక్కువ మనకు ఆ తెలగపిండి తాలూకు ఫ్లేవర్ తెలుస్తుంది. సో ఈ కొంచెం ఇప్పుడే వేసాం కదా వడియాలు, అవి నానితే దా ఫ్లేవర్ కూడా దీంట్లో యాడ్ అయిపోతుంది. కొద్దిగా కొత్తిమీర. రెడీ అండి, తెలగపిండి మినప వడియాల కూర రెడీ. ఓకే అండి, తెలగపిండి మినప వడియాల కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. తెలగపిండి వడియాల కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మినప వడియాలు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత తెలగపిండి వేసి కొద్దిగా నీళ్లు పోసి దగ్గర పడినివ్వాలి. ఆ తర్వాత వేయించిన మినప వడియాలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే తెలగపిండి వడియాల కూర రెడీ. ఓకే అండి, తెలగపిండి మినప వడియాల కూర తయారీ విధానం చూసారు కదా. తీసుకోండి రాజు గారు. చాలా బాగా వచ్చింది. సో గ్రేవీ అంతా కూడా ఆ తెలగపిండి ఫ్లేవర్ బాగా తెలుస్తోంది. అవునండి, ఎందుకంటే వాటర్ కూడా వేసి కొంచెం ఉడికించాం కదా, కానీ బాగుంది. అంటే ఆ తెలగపిండి కొద్దిగా మినప వడియాల ఫ్లేవర్ కూడా దానికి యాడ్ అయింది. సో సింపుల్ గ్రేవీ చేసుకున్నాం కదా, సింపుల్ గ్రేవీ, ఉల్లిపాయ తర్వాత టొమాటో. అవును, బాగా కుదిరింది. సో కాంబినేషన్ చాలా బాగా సెట్ అయింది. చపాతీ లాంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది ఇలా తెలగపిండి కాంబినేషన్ లో. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. కొంతమందికి ఒంటికి నీరు పడుతూ ఉంటుంది. అలాంటి వారు లేత మునగకాడల్ని ఎక్కువగా కూర చేసుకుని తింటూ ఉండాలి. ఇలా మునగకాడలు తింటూ ఉన్నట్లయితే ఒంటికి నీరు పట్టకుండా ఉంటుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో తెలగపిండి వడియాల కూర తయారీ విధానం చూసారు కదండి. మరి మీరు కూడా ఏదైనా రుచికరమైన వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా: ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం వెరైటీ స్నాక్ చూడబోతున్నామండి. అదేంటంటే అన్నం చెక్కలు. మరి వీటి తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు అన్నం చెక్కలు. అవునండి. సో చెక్కలు అంటే జనరల్ గా బియ్యం పిండితో చేసుకుంటూ ఉంటారు. అంటే వాటిలో కూడా వెరైటీస్ మనం చాలా చూపించాము. అవునండి. ఈ అన్నం చెక్కలు అనేవి అంటే అసలు ఉన్నాయా రాజు గారు, లేకపోతే జనరల్ గా ఇప్పుడు మీరేమన్నా మీ ఐడియా ప్రకారం చేస్తారు? అన్నంతో అంటే చెక్కలు కాకుండా కొంచెం వడియాల్లా చేసుకుంటారు. అవును, చాలా ప్రాంతాల్లో చేసుకుంటుంటారు కదా. సో ఈ చెక్కలు అనేది చాలా తక్కువ. సో కొంచెం ఈ చెక్కల మెథడ్, ఆ వడియాల మెథడ్ రెండింటిని కలిపేసి మనం చేస్తే కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. సో ఇలా చేస్తున్నాం మనం. చాలా బాగా వస్తుంది. అంటే కొంచెం ఎక్కువగా క్రంచినెస్ అనేది వస్తుంది. అన్నం ఉడికించి చేస్తాం కదా. సో ఇవి కూడా మనకి నిల్వ ఉంటాయా? నిల్వ ఉంటాయండి. ఓకే ఓకే, మరి అన్నం చెక్కలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం.
అన్నం చెక్కలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, బియ్య పిండి 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, నానబెట్టిన శనగపప్పు 1/2 కప్పు, తరిగిన కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా. స్టార్ట్ చేద్దామా రాజుగారు? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం ఇలా అన్నం కొంచెం మెత్తగా వచ్చేట్టుగా ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే. సో మామూలుగా రైస్ ఐటమ్ చేసుకుంటే మనం కొంచెం పొడి పొడిగా చేసుకుంటాం కదా. సో ఇక్కడ కొంచెం మెత్తగా రావాలి, అంటే మరి జిగురులా ఉండకూడదు. సో దానికంటే కొంచెం ముందే. సో అంటే మామూలుగా ఇలా రైస్ వండుకోకుండా మనకు అప్పుడప్పుడు ఇంట్లో కొంచెం రైస్ మిగిలిపోతూ ఉంటుంది. సో దాంతో కూడా మనం హ్యాపీగా చేసేసుకోవచ్చు, అంటే అనవసరంగా వేస్ట్ చేయకుండా. సో ఇలా మనం చక్కెరలా కూడా చేసేసుకోవచ్చు అనమాట. సో దీనికి ఒక పేస్ట్ యాడ్ చేసుకుంటాం కదా. సో దాని కొరకు జీలకర్ర, అల్లం, అలాగే పచ్చిమిరపకాయలు అండి. సో ఇది పేస్ట్ పట్టేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ పెట్టాలా రాజు గారు? పెట్టేసేయండి. ఓకే అండి, సరిపోతుంది. సో ఇంకా అన్నం మనం ఏమి గ్రైండ్ చేయటం కానీ అట్లా ఏమి అక్కర్లేదు, కొంచెం మెత్తగా మెదుపుకుంటాం మనం. సో ఇక్కడ ఒక బౌల్లోకి రైస్ తీసుకోవాలి. ఓకే. సో దీన్ని మనం అంటే చేత్తో కానీ లేకపోతే ఇలా పొటాటో మ్యాషర్ ఉన్నా, సో దాంతో కొంచెం ఇలా మెత్తగా మెత్తేసుకుంటే. ఓకే. సో కొంచెం లైట్ మనకు ఆ ముద్దలా వస్తే మనకు అంటే చెక్కలు ఒత్తుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే. సో కొంచెం జాగ్రత్తగా మనం కొంచెం ఫైన్గా వచ్చేటట్టు చేసుకోవాలండి. సో మొత్తం మనము అంటే గట్టిగా ముద్దలా చేసేసుకోవాలి దీన్ని. అవును. ఓకే. సో మీరు మెదిపేస్తుండండి రాజుగారు, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. కొవ్వొత్తుల్ని వెలిగించేటప్పుడు ముందుగా 1 గంట పాటు ఫ్రిడ్జ్లో కానీ చల్లటి నీటిలో కానీ వేసి ఉంచి ఆ తరువాత వెలిగించినట్లయితే కొవ్వొత్తులు ఎక్కువసేపు వెలుగుతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? రెడీ అయిపోయిందండి. సో దీంట్లో కొంచెం మనం బ్యాండింగ్ కొరకు బియ్య పిండి, ఓకే, అలాగే అక్కడక్కడ కొంచెం మనం క్రంచిగా తగలడానికి జనరల్గా మనం చెక్కల్లో వేస్తూ ఉంటాం కదా. సో నానబెట్టిన శనగపప్పు, ప్లస్ మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అండి, అల్లం పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్. సో కొద్దిగా కరివేపాకు టేస్ట్ కూడా బాగుంటుంది దీంట్లో. సో ఇది కూడా సన్నగా తరిగేసుకున్నాం. ఓకే. సరిపడా ఉప్పు అండి. సో కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. ఓకే, కొంచెం గట్టిగా ఉంది. కొంచెం గట్టిగా ఉంది. సో వీటిని మనం చెక్కల్లా నొక్కేసుకోవాలి. సో క్లాత్ తీసుకున్నాను నేను. ఓకే. సో కొంచెం తడి చేసి పెట్టుకుంటే మనకు దానికి అతుక్కోకుండా ఉంటుంది. కొంచెం కొంచెం తీసుకొని వీటిని మనం ఇది కొంచెం మనకు మందంగా వచ్చిన ప్రాబ్లం ఏం లేదండి. అంటే రైసే కాబట్టి కొంచెం మరి పిండి అంత పలచగా అంటే వస్తుందేమో కానీ అంత అవసరం లేదు. అవసరం లేదు. సో మామూలుగా మనం సగ్గుబియ్యం వడియాల కొంచెం అలా బాల్స్ బాల్స్ లా వస్తుంది కదా. అవును. సో కొంచెం మందంగా ఉంటే ఇది కూడా సేమ్ అలాగే వస్తుంది, బాగుంటుంది. ఓకే. ఓకే.
సో ఫ్లేవర్స్ అనేవి మనము మామూలుగా చెక్కలకు మార్చుకున్నట్టుగానే దీన్ని కూడా మార్చుకుంటూ కూడా చేసుకోవచ్చండి. ఓకే. ఓకే, సో ఇది కొంచెం మనకు ఫ్రై అయితే మనం సర్వ్ చేసేసుకోవచ్చు. కొంచెం స్లో ఫైర్లో కాబట్టి కాస్త నిదానంగా వేయించుకోవచ్చు. ఎస్ అండి. ఓకే, సో మరి కార్వింగ్ చూద్దాం అయితే ఈలోగా. ఓకేనండి. సో దోసకాయతో చేస్తున్నాను అండి. సో పామ్ ట్రీ ఇలా చేస్తున్నాను. సో ఒక దోసకాయ 2 క్యారెట్స్. ఓకే. సో ఒక దోసకాయలో మనకి 2 వస్తాయి. 2 వచ్చేస్తాయి. సో జిగ్జాగ్గా కట్ చేస్తున్నాను. ఇది అయిందా రాజు గారు? తీసేయచ్చు. సో ఈ పామ్ ట్రీకి ఎక్కువగా మనకంటే ఈవెన్గా రానవసరం లేదు. సో ఇలా వచ్చేసినా మనకు బాగానే ఉంటుంది. సో 2 వచ్చేసాయి. సో వీటి మధ్యలోంచి మనం ఈ గుజ్జు తీసేద్దామండి. ఓకే. సో పామ్ ట్రీ అనగానే అందరూ ఎక్కువ క్యాప్సికమ్ తోనే ట్రై చేస్తూ ఉంటారు కదా. అంటే కొంచెం ఈజీగా అంటే మనకు క్యాప్సికమ్ కొంచెం గ్రీన్ కలర్ లో ఉంటుంది. సో మధ్యలో హాలో కూడా ఉంటుంది, సీడ్ లేకుండా ఎక్కువగా. సో అది చాలా ఈజీగా వస్తుంది. సో నెక్స్ట్ క్యారెట్స్. ఓకే. సో కింద మనకి బేస్ లాగా. సో ఇక్కడ పైన కొంచెం లెవెల్గా కట్ చేస్తున్నాను. ఓకే. ఓకే. సో జస్ట్ వీటి పైన నుంచి మనం ఇలా బోర్లింగ్ చేసుకోవడం. కావాలంటే పైనుంచి ఒక టూత్ పిక్ పెట్టేసుకోవచ్చు కదా. పడిపోతుంది అనుకున్నప్పుడు మనం టూత్ పిక్ పెట్టేసుకుని సెట్ చేసుకోవచ్చు. సో ఇది కూడా రెడీ అయిపోయిందండి. ఆ పప్పులన్నీ కూడా బాగా కనిపిస్తుంది. ఆ కరివేపాకు పేస్ట్ కూడా వేసుకున్నాం కదా. అవును. ఓకే. ఓకే, అన్నం చెక్కలు రెడీ. ఓకే అండి, మరి అన్నం చెక్కలు కూడా రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అన్నం చెక్కలు తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ముందుగా జీలకర్ర, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో అన్నం వేసి మెత్తగా మెదుపుకోవాలి. దీనిలో బియ్యం పిండి, నానబెట్టిన శనగపప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, తరిగిన కరివేపాకు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చెక్కల్లో ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, అన్నం చెక్కలు రెడీ. ఓకే అండి, మరి చెక్కల తయారీ విధానం చూసారు కదా. తీసుకోండి రాజు. క్రిస్పీనెస్ ఎక్కువ ఉంది, కాకపోతే అంటే టేస్ట్ మామూలు చెక్కల టైప్ లోనే ఉంది. కాకపోతే మనము అంటే కొంచెం మందంగా చేసి వేయించుకున్నా కూడా అది మళ్ళీ ఇలా బాగా పల్చగా చేసుకున్నట్టుగా అయిపోయింది కదా టెక్స్చర్ అంతా. అంటే కొంచెం దాంట్లో మనం ఆయిల్ వేసిన తర్వాత కొంచెం 2 లేయర్స్ కింద అలా వచ్చేస్తుంది పఫీగా. సో 2 సైడ్లు కూడా బాగా వేగిపోతుంది కదా. సో ఉడికించిన రైస్ కాబట్టి మనకు కొంచెం క్రిస్పీనెస్ అనేది ఎక్కువగా వస్తుంది. బాగుంది, చక్కగా కలకరలాడుతూ. ఇది వడియాలు ఇలా అలా నంచుకుంటాం కదా, ఆ టైప్ లో కూడా తినేసేయచ్చు. అంటే సైడ్ డిష్ గా మనం కూడా అలా కూడా పెట్టేసుకోవచ్చు. అంటే ఇంట్లో ఎప్పుడైనా మిగిలిపోయిన రైస్ తో మనం హ్యాపీగా అలా చేసేసుకోవచ్చు. బాగున్నాయి. సో చూసారు కదండి, అన్నంతో చెక్కలు చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో టిప్. కొంతమందికి ఎలర్జీ వల్ల ఒంటి మీద కురుపులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు వేపాకులు తీసుకుని నూరి ఆ రసాన్ని కురుపుల మీద రాసుకుంటూ ఉన్నట్లయితే క్రమంగా కురుపులు తగ్గిపోతాయి. ఓకే అండి, మరి రాజుగారు చేసిన 2 వెరైటీస్ చూసారు కదా. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించేవంట. ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. సో ఫస్ట్ పరిచయం చేసేసుకుందాం. హాయ్ అండి, మీ పేరేంటి? ఝాన్సీ. ఝాన్సీ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈసీఎల్ క్రాస్ రోడ్స్. ఈసీఎల్. ఓకే,
హలో అండి. హలో అండి. మీ పేరేంటి? సుభాషిణి అండి. మీరు ఎక్కడ నుంచి? ఈసీఎల్ క్రాస్ రోడ్స్ అండి. సేమ్ అండి. సో మీ ఇద్దరు పరిచయం ఉంది అయితే? ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ ఓకే. సో ఇద్దరు రెడీయా? ఇద్దరు బాగా వంటలు చేస్తూ ఉంటారా? చేస్తామండి. వెరైటీస్ బాగా ట్రై చేస్తూ ఉంటారా? చేస్తాం. సో ఈ రోజు నేను మీకు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇచ్చేస్తాను. సో ఇందులో వచ్చేదాంతో వంట చేశారు, తెలుసు కదా? సో చూద్దామా ఈరోజు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. చాలా ఈజీ. సో పన్నీర్ అంటే అసలు ఇంకా మనకి రెక్కలేనన్ని ఐటమ్స్ వస్తాయి కదా. దేంట్లోకి కొద్దిగా ఆ కాంబినేషన్ అది యాడ్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చాలా రకాల కర్రీస్, స్నాక్స్, స్వీట్స్ ఇలా బోల్డ్ ట్రై చేయొచ్చు కదా. సో నేను టైమర్ ఆన్ చేస్తాను. ఎవరు ఫస్ట్ రెసిపీ ప్రిపేర్ అయిపోయి చెప్తే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకేనా? సో మరి టైమర్ స్టార్ట్ చేసేస్తున్నాను. మీరిద్దరు చక్కగా ఆలోచించండి. ఎవరు ఫస్ట్ చెప్తారో అప్పుడు టైమర్ ఆఫ్ చేసేస్తా. ఓకే? టైం పరిగెడుతుంది. పన్నీర్తో చాలా రకాలు చేయొచ్చు. కర్రీస్, కాంబినేషన్స్, ఉట్టి పన్నీర్ కర్రీ, ఫ్రై, ఇలా అనమాట. మీకు కొద్దిగా అంటే గబుక్కున అంటే మీకు ఆలోచన రాదని చెప్పి నేను ఏదో అలా చెప్తూ ఉంటాను. వాటిలోంచి మీకు ఏమన్నా తడితే మీరు చక్కగా ఆలోచించవచ్చు. చించారా ఏమన్నా? చించండి తొందరగా, టైం ఆఫ్ చేస్తా. పన్నీర్ మటర్ కర్రీ చేద్దాం అనుకుంటున్నా. పన్నీర్ మటర్ కర్రీ చేస్తారు మీరు? ఓకే. సో 26 seconds లో ఆలోచించి మీరు పన్నీర్ మటర్ కర్రీ చేద్దామని డిసైడ్ అయ్యారు. మీరేమన్నా ఆలోచించారా? ఆలోచించి. ఏం ఆలోచించారు? పన్నీర్ మష్రూమ్ కర్రీ. మీరు మష్రూమ్ కాంబినేషన్ లో, మీరు మటర్ కాంబినేషన్ లో. ఓకే ఓకే అండి. సో టైం డిసైడ్ చేసేసింది. ఫస్ట్ మనము మటర్ కర్రీ చూడబోతున్నాం. మరి పన్నీర్ మటర్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పన్నీర్ మటర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, తరిగిన టొమాటో 1, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్. ఓకే అండి. మరి పన్నీర్ మటర్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఝాన్సీ గారు మొదలు పెడదామా? ఓకే. ఆయిల్ తీసుకున్నా. ఫస్ట్ జీలకర్ర వేద్దాం. ఏం వేద్దాం? జీలకర్ర. కొద్దిగా చెప్పండి, కొంచెం అందరికి వినిపించాలిగా టీవీ చూస్తున్న వాళ్ళకి పాపం. జీలకర్ర వేద్దాం. ఓకే. నెక్స్ట్ ఆనియన్స్. ఓకే. కొంచెం పింకిష్ వచ్చిన తర్వాత. పింకిష్ రావాలా? ఓకే. అంటే ఎక్కువ ఇట్లా బ్రౌన్ కలర్ లో వేగక్కర్లేదు, జస్ట్ మనకి ఆ గ్లాసీ ఇది రావాలి. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. ఓకేనా? నెక్స్ట్ టమాటో. సో ఇది కావాలంటే టమాటో అది పేస్ట్ లా చేసి కూడా వేసుకోవచ్చేమో కదా. వేసుకోవచ్చు, అంటే ఈజీగా కుక్ అయిపోతుంది కదా టమాటో, అందుకని. అంటే ఈజీగా కుక్ అవడానికి అది నేను చెప్పింది, గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి అంటే అవును పేస్ట్ లా వేసుకుంటే మనకి కర్రీ క్వాంటిటీ అనేది పెరుగుతుంది కదా కొంచెం అలా. నెక్స్ట్ కాజు పేస్ట్ వేస్తాను. ఝాన్సీ గారు ఏం చేస్తుంటారండి మీరు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ వారు ఏం చేస్తుంటారు? తన ఎంప్లాయ్, ఎన్ఎఫ్సి ఎంప్లాయ్ అన్నమాట. సో ఏం పేరండి మీ వారి పేరు? మహాలక్ష్మి నాయుడు. మహాలక్ష్మి నాయుడు, బాగుంది వెరైటీగా. నెక్స్ట్ పసుపు వేద్దామా? పసుపు. పిల్లలు ఉన్నారా? ఒక పాప. ఒక్కతే పాప? ఎంత వయసు? 1 year. 1 year. చిన్న పాప. చిన్న పాప. ఏం పేరు పెట్టారు? పర్ణితా శ్రీ. పర్ణితా శ్రీ, బాగుంది పేరు. నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ కొంచెం. సో మీ ఇద్దరు ఒక దగ్గరే ఉంటారండి? ఓకే. కొంచెం ధనియాల పొడి.
గరం మసాలా, ఓకే. మట్టర్ వేస్తున్నాను. సో పచ్చి బఠానీ ఏం ఉడికించలేదా వీటిని? ఉడికించేసి కొద్దిగా ఉడికించారా? కొంచెం ఉడికించి అప్పుడు. ఓకే. సరే. కొంచెం ఆ బఠానీ కొద్దిగా ఉడకాలా మనకి ఇందులో? అవును. మూత పెడతామా అయితే? పన్నీర్ వేసేస్తారా? ఓకే. సో పన్నీర్ ముందేం వేయించుకోకుండా డైరెక్ట్గా. యాక్చువల్గా పన్నీర్ ఇలా వేసుకుంటేనే బాగుంటుంది కదా టేస్ట్. కొంచెం కారమా? కారం సరిపోతుందా? సరిపోతుంది. అంటే మీరు బాగా తక్కువ తింటారా? అవును. ఇప్పుడు మరి ఇది కాంపిటీషన్, దానికి తగ్గట్టుగా వేసుకోండి ఉప్పులు కారాలు. ఎందుకంటే మనం ఇంట్లో అయితే మన ఇష్టం వచ్చినట్టు తినేయచ్చు చక్కగా. అవును. మరి ఇప్పుడు కాంపిటీషన్ కాబట్టి కాస్త ఉప్పు కారమే మెయిన్ అనమాట. ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. కొంచెం సాల్ట్. సో ఇలాంటి కాంబినేషన్స్ అన్ని మనకి చపాతీ లాంటి వాటిలోకి చాలా బాగుంటాయి కదా. అండ్ పన్నీర్తో ఏది చేసుకున్నా కూడా మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అవును. యాక్చువల్లీ మాది వైజాగ్. సో మా పెద్దమ్మ వాళ్ళు, మమ్మీ, డాడీ అందరికి హాయ్ చెప్పండి. అందరూ వైజాగ్ లో ఉంటారా? అవును, అందరూ వైజాగ్ లో ఉంటారు. ఓకే. సో ఝాన్సీ గారు పెద్దమ్మ వాళ్ళు, ఫస్ట్ పెద్దమ్మ చెప్పారు, తర్వాత మమ్మీ వాళ్ళకి, తర్వాత ఫ్రెండ్స్ కి, అందరికి కూడా నా తరపు నుంచి ఒక పెద్ద హాయ్. ఓ వైజాగ్. స్వీట్ క్యూటీ మా బేబీ కూడా పర్ణితా శ్రీ. సో పర్ణితా శ్రీ స్వీట్ క్యూట్ బేబీ, హలో. ఓకే. పెద్దయ్యాక చూపించండి, అంటే ఇప్పుడు తెలియదు కదా. కొంచెం వాటర్ వేద్దాం. ఓకే. ఓకేనా? ఓకే. ఒక్క నిమిషం మూత పెడదామా? సో ఇంకా ఆల్మోస్ట్ అన్ని యాడ్ చేసేసుకున్నట్టే కదా. చూద్దామండి. ఆల్రెడీ బబుల్స్ వచ్చి ఆయిల్ పైకి వచ్చిందిగా, ఫినిష్ అయిపోయినట్టేనా? దీనికోసం కొంచెం కొత్తిమీర పైన యాడ్ చేస్తాం ఫ్లేవర్ కోసం. ఓకే. సో పన్నీర్ పీసెస్ అంతా కూడా చక్కగా బాగా కనిపిస్తున్నాయి. అవును. నైస్. ఎక్కువ అంటే ఇలా బఠానీ, కార్న్ ఇలాంటి వాటికి అంటే ఏ వెజిటబుల్కైనా బాగుంటుంది. కాకపోతే ఇవేంటంటే ఫాస్ట్గా అయిపోతాయి మనకి. వేడి వేడి పన్నీర్ మటర్ కర్రీ రెడీ. నైస్. ఓకే అండి, మరి వేడివేడిగా పన్నీర్ మటర్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ మటర్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో జీడిపప్పు పేస్ట్ వేసి వేగాక పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, ఉడికించిన పచ్చి బఠానీలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత పన్నీర్ ముక్కలు, కారం, ఉప్పు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే పన్నీర్ మటర్ కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. మన ఇంటి బయట గోడలకు సున్నం వేసేటప్పుడు ఆ సున్నంలో వార్నిష్ కలిపి వేసుకోవాలి. ఇలా చేయడం వలన ఎక్కువ ఎండ వల్ల కానీ ఎక్కువ వాన వల్ల కానీ సున్నం రాలకుండా ఉంటుంది. ఓకే అండి, మరి ఫస్ట్ వంట చూసారు కదా. సో సుభాష్ని గారు రెడీ కదా మీరు? రెడీ అనండి. సో మీరు మష్రూమ్ కాంబినేషన్ లో అన్నారు కదా, పన్నీర్ మష్రూమ్ కర్రీ. ఓకే. ఓకే, మరి పన్నీర్ మష్రూమ్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పన్నీర్ మష్రూమ్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వేయించిన పన్నీర్ ముక్కలు 1 కప్పు, తరిగిన మష్రూమ్స్ 1 కప్పు, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, బిర్యానీ ఆకు 1, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్. సో స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందాము. అందులో మష్రూమ్ వేసుకొని కొంచెం మష్రూమ్కి మసాలా పట్టించాలన్నమాట. ఓకే. మష్రూమ్ తీసుకున్నాను. ఈ మష్రూమ్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్,
వేసుకొని కొంచెం సేపు ఒక అరగంట సేపు వరకు నాననివ్వాలన్నమాట. ఇప్పుడు దీన్ని అరగంట పెట్టాలా? మనకు అంత టైం లేదు కదా. అరగంట అంటే అరగంట ప్రోగ్రామ్ అయిపోద్ది. అంటే మామూలుగా అలా కలిపి పెట్టుకొని చేసుకోవచ్చండి. అంటే ముందుగా కలపడం వేస్తే బ్లాక్ అయిపోతాయి మష్రూమ్స్. అవును, అందు గురించి ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే చాలని ఇంకప్పుడు ప్రిపేర్ చేస్తాను అనమాట. ఓకే ఓకే. సో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించి ఇది నానుతుంది, పక్కన పెడదాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఓకే. ఆయిల్ కొంచెం వేడెక్కింది. తర్వాత బిర్యానీ ఆకు. ఓకే. సో కొంచెం మసాలా ఫ్లేవర్లో చేస్తున్నారా? ఓకే. బిర్యానీ ఆకు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు. ఓకే. మూత పెట్టేసి ఉల్లిపేస్తారా? అదేంటి కొద్దిగా ఉల్లిపాయని మెత్తగా కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేశానండి. ఉల్లిపాయ పేస్ట్. ఓకే. సో మరీ పేస్ట్ లో కాకుండా కొంచెం కచ్చపచ్చగా చేశారు. అంటే ఇంక ముక్కలు కోసుకోక్కర్ లేకుండా జస్ట్ అలా వేసి తిప్పేశారు అనమాట. ఈజీ పని కదా, ఫాస్ట్ గా కూడా వేగుతుంది, కొంచెం గ్రేవీ లాగా కూడా వస్తుంది, మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. కలపండి. ఓకే. ఇప్పుడు మనం ఇందులోనే అంటే పూర్తిగా వేగకుండానే ఇందులో కొంచెం కారం. ఓకే. బాగా కారం తింటారా? ఆహా, అసలు ఒక రేంజ్ లోనా? మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? రాజమండ్రి అండి. రాజమండ్రి. కొంచెం ధనియాల పొడి. ఓకే. అలాగే గరం మసాలా పొడి కూడా. ఓకే. సో ఇంట్లో అందరూ బాగానే స్పైసీగా తింటారా అండి? నేను ఒకదానండి. ఇంకా మీరు ఒక్కదాన్ని తినేలా అయితే మీరు ఏ వంట చేస్తే అది తినాల్సిందేగా వాళ్ళు పాపం. సో మీరేంటండి, ఏమైనా వర్కింగా లేకపోతే హౌస్ వైఫ్? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ వారేం చేస్తుంటారు? ఆయన సాఫ్ట్వేర్ అండి. పేరు? రామనాగేంద్రరావు. ఓకే. పిల్లలు? పిల్లలు ఇద్దరు కవల పిల్లలు. కవల పిల్లలు. అమ్మాయిలా అబ్బాయిలా? అమ్మాయి అబ్బాయా? ఇద్దరు అమ్మాయిలేనండి. అమ్మాయిలు. పాపేమో జైపూర్ లో సీట్ వచ్చింది, బీటెక్ చేస్తుంది. ఇంకో పాప సిఏ మా దగ్గరే ఉంటుంది. పేర్లు చెప్పలేదే? పెద్ద పాప పేరేమో దేవి ఆశాజిత. దేవి ఆశాజిత. చిన్న పాప పేరు దివ్యతారణ. దివ్యతారణ అండి. పనీర్ ని ఆల్రెడీ ప్యాన్ మీద వేయించారు. ఓకే. అది వెన్న వేసానండి. వెన్న వేసి బటర్ వేసి కొంచెం లైట్ గా వేయించాను. ఇప్పుడు వీటిని కూడా ఇందులో వేసేద్దాం. వేసేయండి. మష్రూమ్ ఉన్నాయి కదండి, అల్లం వెల్లుల్లి వేసాము. వీటిని కూడా అందులో వేసేద్దాం. ఒక్క నిమిషం మూత పెడదాం. సో ఇప్పుడు ఇది మనకి ఇట్లా డ్రైగానే వస్తుంది, కొంచెం వాటర్ యాడ్ చేయాలండి. ఓకే ఓకే. కూరలో ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ వస్తుంది. సో చూద్దామా. ఇందులో కొద్దిగా ఉప్పు నీళ్లు కలుపుదామండి. ఇందులోనే ఉప్పు నీళ్లు కలుపుదామా? ఓకే. ఇందులో ఫస్ట్ ఉప్పు వేస్తాను, తర్వాత నీళ్ళు వేస్తా. ఓకే. ఉప్పు నీళ్లు కాదు, ఉప్పు వేరే నీళ్లు వేరే. అవును, ఉప్పు నీళ్ళు అంటే మళ్ళీ ఉప్పు నీళ్లు పోసేస్తారేమో అలా. సరిపడా ఉప్పు. ఇప్పుడు నేను నీళ్ళు వేసేస్తా. వేసేసండి, చూసుకోండి ఎంత కావాలో. సరిపోతాయండి.
సో కొద్దిగా ఈ మసాలా అంతలో మనకి ఆ మష్రూమ్ అనేది ఉడికితే సెట్ అయిపోయినట్టే, అంతేనా? అంతేనండి. మూత పెట్టేద్దాం అయితే. కొంచెం నువ్వుల పొడి కూడా వేద్దాము. ఓకే. అంటే జీడిపప్పు అంటే కొంచెం ఫ్యాట్ అని పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు కదా, వాళ్ళకి ఫ్యాట్ లేనివన్నీ చూసి పెడుతూ ఉంటారా? చూసి పెడుతూ ఉంటాను. నువ్వుల పొడి చాలా మంచిది. అవును, అయ్యో. ఓకే, సో మష్రూమ్ ఉడికితే మనకి రెడీ, కర్రీ రెడీ. ఓకే, వెయిట్ చేద్దాం. చూద్దామండి. చూద్దామండి. ఓకే, అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేస్తాను. కొద్దిగా కొత్తిమీర. ఓకే, స్పైసీ కదండి. ఓహో, మీకు స్పైస్ ఇష్టం కాబట్టి మళ్ళీ పచ్చిమిరపకాయలా? అది అడిషనల్ కారం యాడ్ అయింది అనుకోండి, చూసుకోండి మరి. ఓకేనా? ఎందుకండి వేడి వేడిగా మష్రూమ్ పన్నీర్ మష్రూమ్ కర్రీ రెడీ. నైస్. ఓకే, మరి వేడివేడిగా పన్నీర్ మష్రూమ్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ మష్రూమ్ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా పన్నీర్ ముక్కలు వెన్నతో వేయించుకోవాలి. ఒక బౌల్లో తరిగిన మష్రూమ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి బిర్యానీ ఆకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి వేగాక వేయించిన పన్నీర్ ముక్కలు, ముందుగా సిద్ధం చేసుకున్న మష్రూమ్స్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి నువ్వుల పొడి వేసి ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే పన్నీర్ మష్రూమ్ కర్రీ రెడీ. ఓకే అండి, మరి పన్నీర్తో చూసారు కదా ఇవాళ గురించే వంటల్ని. సో రాజు గారు ఒకటేమో బఠానీ కాంబినేషన్ లో, ఇంకొకటేమో మష్రూమ్ కాంబినేషన్. ఇద్దరు కూడా యమ్మీగా. యా, మంచి రెండు కాంబినేషన్స్ కూడా చాలా బాగా సెట్ అవుతాయి. యా. సో ఫస్ట్ మష్రూమ్ కాంబినేషన్ చూసేద్దాం. ఓకే, సో స్పైసీగా ఉంటుంది అనుకుంటుంది. పైన కూడా అడిషనల్ గా ఇంకా పచ్చిమిరపకాయలు పెట్టేశారు కదా. బాగుంది. అలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మ్యారినేట్ చేసి పెట్టారు కదా మష్రూమ్కి, కొంచెం ఆ టేస్ట్ అనేది కొంచెం ఎక్కువ తెలుస్తుంది. అల్లం వెల్లుల్లి నాకు ఘాటు. సో కారం చెప్పనక్కర్లేదు, బాగానే వేశారు. ఓకే, సో ఇప్పుడు మటర్ కాంబినేషన్ లో చూద్దాం. బాగున్నాయి పన్నీర్తో రెండు కూడా. సో అంటే కాంబినేషనే బాగా కుదురుతుంది, సెట్ అయ్యి. సో దాంట్లో కొంచెం వీళ్ళు పొడ్లు, తర్వాత జీడిపప్పు పేస్ట్ వేసారు కదా మటర్ కర్రీలో. సో అవన్నీ కూడా బాగా సెట్ అయ్యాయి. సో ఇద్దరు కూడా చాలా బాగా చేశారండి. ఓకే, సో ఏంటంటే రోటీతో కానీ లేదా పలావులతో చాలా బాగుంటాయి. సో ఈ కాంబినేషన్ అనేది రైస్ ఐటమ్స్ వాటితో చాలా బాగుంటాయి. సో రెండిట్లోకి కొంచెం బెటర్, అంటే కొంచెం బెటర్ అంతే, కొద్దిగా. ఎందుకంటే ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. టేస్ట్ వైస్ గా రెండు బాగున్నాయి. కాంపిటీషన్ కాబట్టి కొంచెం బెటర్ గా మష్రూమ్ కాంబినేషన్. సో మీరు తీసుకున్న దాంట్లో కొంచెం మీరు మసాలా క్వాంటిటీ కొద్దిగా పెంచితే, ఎందుకంటే మటర్ అనేది బఠానీ టేస్ట్ అనేది ఎక్కువ తెలుస్తుంది. క్వాంటిటీ కొంచెం ఎక్కువ అది వేసారు కదా, సో కొంచెం మసాలా క్వాంటిటీ లేదా కొంచెం పన్నీర్ అన్న పెంచితే కొంచెం బాగుండేది. ఓకే, సో డిష్ వైస్ గా రెండు చాలా బాగున్నాయి. చాలా బాగా సుభాష్ని గారు అన్నమాట. కంగ్రాట్యులేషన్స్. థ్యాంక్స్ అండి. సో కంగ్రాట్స్ సుభాష్ని గారు. థ్యాంక్ యూ. బాగుంది, కారంగా మసాలా కర్రీ టైప్ లో, వెరీ టేస్టీ. సో మంచి టేస్టీ కాంబినేషన్ మాకు చేసి చూపించినందుకు మీకు ఈటీవీ అభిరుచి నుంచి శారీ గిఫ్ట్ అండి. థ్యాంక్స్ అండి. వెల్కమ్. సో ఝాన్సీ గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్.
థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి చూసారు కదా పన్నీర్తో ఇవాళ వెరైటీస్, 2 సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ ట్రై చేయండి మీరు కూడా. మరి అలాగే ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయడానికి మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. మనం పచ్చిమిర్చిని నిల్వ చేసేటప్పుడు తొడిమలు తీసి కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో నిల్వ చేస్తూ ఉంటాం. ఇలా చేయడం వలన పచ్చిమిర్చి తొందరగా పాడవుతాయి. అదే తొడిమలు తీయకుండా నిల్వ చేసినట్లయితే పచ్చిమిర్చి ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటాయి. ఈ రోజు మనం చూసిన వెరైటీస్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు పిండి వంటలు చూసిన తెలగపిండి వడియాల కూరలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. తెలగపిండి, మినప వడియాలు, ధనియాలు, జీలకర్ర. అగైన్ ఇప్పుడు తెలగపిండి గురించి చెప్పాలంటే నువ్వులు మనకెంత మంచిదో దాని ద్వారా వచ్చే ఈ తెలగపిండి కూడా మనకు అంతే మంచిది. అంటే మన ట్రెడిషన్లో, మన పారంపర్యంలో ఎలా వండుకోవాలి, దేన్ని ఎలా వాడుకోవాలి అనే ఒక పర్ఫెక్ట్ కాన్సెప్ట్ కూడా ఉన్నిందనమాట. సో తెలగపిండిని మనం మినప వడియాలతో చేసుకుంటే పీచు పదార్థం అండ్ ప్రోటీన్. ఓకే, మినప వడియాలు డీప్ ఫ్రై కదా, దాన్ని చేయాలి కదా, అది ఓకేనా అంటే ఇప్పుడు మనకు ఒక క్లారిటీ రావాలండి. మార్కెట్లో దొరికే చిప్స్ లాంటివి డీప్ ఫ్రై చేయడం కంటే కూడా మినప వడియాలు మనం ఇంట్లో చేసుకోగలిగితే దాన్ని డీప్ ఫ్రై చేసినప్పుడు మనకు డెఫినెట్గా బెనిఫిట్సే ఎక్కువ ఉంటాయి. తెలగపిండి వడియాల కూర మినప వడియాలతో అమేజింగ్, బాగుందండి. తర్వాత మీరు స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన అన్నం చెక్కలు, అంటే అన్నము, బియ్యపిండి, శనగపప్పు, జీలకర్ర, చక్కలు అనేవి మనం డీప్ ఫ్రైగా చేసుకునే మన ట్రెడిషనల్ ఐటమ్. సో మన డీప్ ఫ్రైడ్ ఐటమ్స్లో కూడా ఎంత చక్కటి బ్యాలెన్స్ ఉందో చూడండి. అన్నము, బియ్యపిండి, శనగపప్పు, ఇవి 3 కూడా మనకు కావాల్సిన ఆ మాంసకృతులు అండ్ పిండి పదార్థాల రేషియో కరెక్ట్గా ఉంటుంది. అయినప్పటికీ కూడా డీప్ ఫ్రైడ్, సో జాగ్రత్త, మరీ ఫ్రీక్వెంట్గా వాడితే హానికరంగా ఉండొచ్చు. సో అన్నం చెక్కలు నోట్ చేసుకోవచ్చు. అలాగే ఊరించే వంటలో కూడా బ్యాలెన్స్డ్ రెసిపీస్ చూస్తున్నామండి. పన్నీర్ మటర్ కర్రీ అండ్ పన్నీర్ మష్రూమ్ కర్రీ. పన్నీర్ మటర్ కర్రీలో పన్నీర్, పచ్చి బఠానీలు, టొమాటోలు, కాజు పేస్ట్. బ్యాలెన్స్ ఇక్కడ మనకు ఎలా వచ్చిందంటే పన్నీర్ అనేది ప్రోటీన్, మంచి మాంసకృతులు అనేవి మనకు దాంట్లో ఉంటాయి. బట్ ఇక్కడ ఒక చిన్న మార్పు, కాజు పేస్ట్లో కూడా మనకు కొవ్వు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి పన్నీర్ అండ్ కాజు జతగలిపి వాడినప్పుడు కాస్త హై క్యాలరీ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో పన్నీర్, పచ్చి బఠానీల్లో ఉన్న ప్రోటీన్, టొమాటోస్లో ఉన్న ఫాస్ఫరస్ అండ్ మెగ్నీషియం, కండరాలన్నీ కూడా బలంగా ఉంటే మనం 70 ఏళ్లలో కూడా జాగింగ్ చేయొచ్చు. సో దానికి మనకు కావాల్సిన ఆ పోషక విలువ ఏంటంటే మెగ్నీషియం అండ్ ఫాస్ఫరస్. సో కాజు ఒక్కటి మనం తగ్గించడమో అవాయిడ్ చేయడమో చేస్తే ఈ కర్రీ చాలా బాగుంది. అలాగే పన్నీర్ మష్రూమ్ కర్రీ. పన్నీర్, మష్రూమ్, ఆనియన్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ నువ్వుల పొడి, ఇది కూడా మనకు ఈక్వలీ బ్యాలెన్స్డ్ అండి. సేమ్ ప్రాబ్లం ఉంది, కానీ అక్కడేమో మనకు కాజు ద్వారా ఫ్యాట్ వస్తుంది, ఇక్కడేమో నువ్వుల్లో ఉన్న పోషక విలువలు అన్నీ పక్కన పెడితే చాలా మంచి పోషక విలువలు ఉన్నాయి, నో డౌట్. అందులో కూడా కొవ్వు ఉంటుంది కాబట్టి పన్నీర్ వాడేటప్పుడు యూ షుడ్ బి వెరీ కాషియస్ అండి. ఇక్కడే మనం అవేర్నెస్తో కూడిన చాయిసెస్ చేయాలి. అంటే వే వి చూస్ ద కాంబినేషన్, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు ఆనియన్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మష్రూమ్స్, వీటిలో ఎక్కడా కూడా కొవ్వు లేదు, అసలు ఫ్యాట్ అనేది 0. ఆనియన్లో అయితే చాలా, అసలు నథింగ్ ఇస్ దేర్. అలాంటి ఆప్షన్స్ మనం పన్నీర్తో చూస్ చేసుకున్నప్పుడు వీ కెన్ లిమిట్. బట్ నువ్వులు ఆ పొడి అనేది జస్ట్ ఒక 5 grams, ఎందుకంటే నువ్వుల్లో కాల్షియం, అదే ఫాస్ఫరస్, అదే మెగ్నీషియం, ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి కదా టొమాటోస్లో ఉన్నవి. అందువలన ఒక 5 grams 10 gramsకి రెస్ట్రిక్ట్ చేసుకుంటే ఈ కర్రీ కూడా ట్రై చేసుకోవచ్చు. సో పన్నీర్ మష్రూమ్ కర్రీ, పన్నీర్ మటర్ కర్రీ, బోత్ ఆర్ వెరీ గుడ్ అండి. తెలగపిండి వడియాల కూర అండ్ అన్నం చెక్కలు రెండిట్లో కూడా కాస్త డీప్ ఫ్రై ఉంది కాబట్టి కొంచెం మనం ఫ్రీక్వెంట్గా కాకుండా ఎప్పుడైనా ఒకసారి చేసుకుంటే బాగుంటుంది. ఊరించాంటి సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక టేస్టీ రెసిపీని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. దానికి కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజుగారు ఈ రోజు 2 కూడా మంచి వెరైటీ వంటలు చూపించారు. సో తెలగపిండి వడియాల కూర, ఆ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అవునండి. అండ్ అన్నం చెక్కలు, సో రెగ్యులర్ గా మనం బియ్య పిండితో చేసుకునే దానికి ఇలా అన్నంతో ఎక్కువ క్రంచీగా వస్తుంది. అవును, సో 2 కూడా బాగున్నాయి రాజుగారు మీరు చూపించినవి. థ్యాంక్ యూ అండి.
ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ అన్ని మీరు కూడా ట్రై చేయండి. అన్ని వెరైటీగా టేస్టీగా ఉన్నాయి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. ఓకే, మరి ఇది వాళ్ళ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.